హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో షార్ట్ క్వెషన్ వాట్ ఈస్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిఫరెన్షియేషన్ ద్వారా నేర్చుకున్నాం. లాంగ్వేజ్ అక్విజిషన్‌కి, లాంగ్వేజ్ లెర్నింగ్‌కి. ఇక్కడ వేరే షార్ట్ క్వెషన్ ఉంది. లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి అదొకసారి చూద్దాము. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ అంటే ఏంటి? నేర్చుకోవడం. మనం ఫార్మల్‌గా ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకుంటే దాన్ని మనం ఏమంటాం? లాంగ్వేజ్ లెర్నింగ్ అని అంటాం. ఓకేనా? The concept of language learning is linked to the traditional approach to the study of languages. ఓకేనా? అంటే ఏంటి అంటే ఇదొక ట్రెడిషనల్ అప్రోచ్. మనము లాంగ్వేజ్‌ని స్టడీ చేస్తూ ట్రెడిషనల్ అప్రోచ్ ద్వారా ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకుంటాం. ఓకేనా? ఇది లాంగ్వేజ్ లెర్నింగ్. స్టూడెంట్స్ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్‌లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి? అందులో రూల్స్ ఏంటి? వాటి మీద కాన్సంట్రేట్ చేస్తామనమాట మనం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ అ కాన్షియస్ ప్రాసెస్ దట్ రిక్వైర్స్ ఇంటలెక్చువల్ ఎఫర్ట్ అండ్ డిడక్టివ్ రీజనింగ్. ఇందులో ఏదంటే ఇదొక కాన్షియస్ ప్రాసెస్. మనం కాన్షియస్‌గా ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకుంటున్నాము. దీనికి ఏం కావాలి? ఇంటలెక్చువల్ ఎఫర్ట్ కావాలి. మనము ఎఫర్ట్స్ పెట్టాలి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే. అంటే ఇంకా డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటంటే రూల్స్ టు ఎగ్జాంపుల్స్ వస్తాం కదా! అదే డిడక్టివ్ రీజనింగ్ అంటే. దాని ద్వారా ఇంకా మనం కొంచెం ఎఫర్ట్ పెట్టు కాన్షియస్ ప్రాసెస్ ద్వారా నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు లెర్నింగ్ గ్రామర్, రూల్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద లాంగ్వేజ్. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇక్కడ? స్ట్రక్చర్‌కి, రూల్స్‌కి, గ్రామర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకేనా? ద టీచర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ టీచింగ్ ద లాంగ్వేజ్. మనము ఈ లాంగ్వేజ్‌ని ఎట్లా నేర్చుకుంటాం? మనకు ఒకరు హెల్ప్ చేస్తారు. అదెవ్వరు అంటే మన టీచర్. మన టీచర్ మనకు ఒక లాంగ్వేజ్ గురించి టీచ్ చేస్తూ అదేంటి? ఎట్లా వాడాలి? అందులో గ్రామర్ ఏంటి? వొకాబులరీ ఏంటి? అని అన్నీ మనకు సెట్ ఆఫ్ రూల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకు ఒక లాంగ్వేజ్‌ని నేర్పిస్తారు. ఓకేనా? ఇట్ జనరల్లీ టేక్స్ ప్లేస్ టు ఫార్మల్ ఇన్‌స్ట్రక్షన్ ఇన్ అ క్లాస్ రూమ్. ఈ నార్మల్‌గా మనం లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్కడ జరుగుతదంటే క్లాస్ రూమ్‌లో జరుగుతది. త్రూ ఫార్మల్ ఇన్‌స్ట్రక్షన్. ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏం లేదు, టీచింగ్ ద్వారా, ఫార్మల్ టీచింగ్ ద్వారానే మనము ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకుంటాము. ఓకేనా? ఇక్కడ కీ టర్మ్స్ చూడండి. కాన్షియస్ ప్రాసెస్. కాన్షియస్ ప్రాసెస్ అంటే లెర్నింగ్ విత్ అవేర్‌నెస్ అండ్ డెలిబరేట్ ఎఫర్ట్. అంటే ఎఫర్ట్స్ ద్వారా లెర్నింగ్ విత్ అవేర్‌నెస్ అంటే మనకొక అవగాహన ఉంది. మనం నేర్చుకోవాలని ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటున్నాం. అదే కాన్షియస్ ప్రాసెస్. నెక్స్ట్, లాంగ్వేజ్ స్ట్రక్చర్. లాంగ్వేజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ద వే వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఆర్ ఆర్గనైజ్డ్. ఓకేనా? వర్డ్స్ ఇంకా సెంటెన్సెస్‌ని మనము లాంగ్వేజ్ స్ట్రక్చర్ అని అంటాం. నెక్స్ట్, డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఎ రూల్ ఫస్ట్ అండ్ దెన్ అప్లయింగ్ ఇట్ టు ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మనం రూల్స్‌ని నేర్చుకొని దాన్ని మనము ఎగ్జాంపుల్స్‌కి అప్లై చేసినామనుకోండి, అదే డిడక్టివ్ రీజనింగ్ అయితది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఈజీ మెమరీ చూడండి ఒకసారి. లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే మనం ఫస్ట్ రూల్స్ నేర్చుకుంటాం, స్ట్రక్చర్ నేర్చుకుంటాం, కాన్షియస్ ఎఫర్ట్ పెడతాం. దాని తర్వాత అట్లే ఫార్మల్ ఇన్‌స్ట్రక్షన్ ద్వారా మనం ఒక లాంగ్వేజ్‌ని నేర్చుకుంటాం. అదే లాంగ్వేజ్ లెర్నింగ్. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.